ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. డీమార్ట్ వెళ్ళామండి. డీమార్ట్ నుంచి కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. అంటే రేషన్ తీసుకొని, అంటే ఇంటికి కావాల్సిన ఐటెమ్స్ అవి తీసుకొని, అవి కాకుండా కొన్ని ఐటెమ్స్ అవి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి డీమార్ట్‌లో. డీమార్ట్‌లో ఎప్పుడూ ఆఫర్స్ ఉంటాయి. 1+1 ఆఫరు అలాగా ఉంటాయి ఎప్పుడూని. అయితే కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. ముందుగా పాపకైతే స్కూల్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. మనకి పైన కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది. మీషోలో కొంచెం తక్కువ ఉంది కానీ అది వచ్చేసరికి ఎలాగుంటాదో అని చెప్పి డీమార్ట్‌లో బాగుందని చెప్పి డీమార్ట్‌లో అయితే తీసుకున్నాను. మధ్యలో ఎందుకు తీసుకున్నాను అంటే పాప బ్యాగు బాగా పాడైపోయిందండి. దాన్ని వాడుతుందే 4, 5 ఇయర్స్ నుంచి వాడుతుందన్నమాట బ్యాగు. కరోనా అయిపోయిన తర్వాత అనుకుంటాను అప్పుడు తీసుకున్నాను. అప్పుడు మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యాయి అప్పుడు తీసుకున్నాను. అదే బ్యాగ్ కంటిన్యూ అవుతుందన్నమాట. బాగా యూజ్ చేసింది, జాగ్రత్తగా వాడుకుంది. ఇప్పుడు ఏంటంటే క్లాస్ పెరుగుతుంది కాబట్టి ఐఐటీ బుక్స్ అని ఇవన్నీ టెక్స్ట్ బుక్స్, తర్వాత స్టడీ మెటీరియల్స్ అవి కాకుండా నోట్స్‌లు అన్నీ మామూలు బ్యాగ్ కాకుండా ఇంకోటి స్పేర్ బ్యాగ్ ఒకటి పట్టుకొని వెళ్తదనమాట. అందుకని దానికి చాలడం లేదు. ఆ బ్యాగ్ కూడా బాగా ఆహ్, జిప్‌లు అది ఊడిపోయి కింద కొంచెం స్టిచెస్ అది ఊడిపోయి కొంచెం మరి దానికి లేదన్నమాట. అందుకని సరే ఒక బ్యాగ్ తీసుకుందాం అని చెప్పి బ్యాగ్ అయితే తీసుకున్నాను. అదైతే మీకు షేర్ చేస్తాను. ఇదిగోటి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నానండి. స్కై బ్లూది కలర్ అయితే పాపకు బాగా నచ్చింది. ఇదైతే తీసుకున్నాను అనమాట. మనకి దీనిలోని కలర్స్ కూడా ఉన్నాయి. ఇదొక కలరు, ఆరెంజ్ ఒక కలరు ఉంది. బ్లాక్ అయితే అస్సలు వద్దన్నది. బ్లాక్ అయితే కామన్ అయిపోతుంది. ఇంతకుముందు వాడింది కూడా బ్లాక్ కలర్ అనమాట. అయితే బ్లాక్ వద్దు మమ్మీ, నాకు వేరే కలర్ కావాలి అంటే ఈ కలరే బాగుంది అని చెప్పి తీసుకుంది. కొంచెం లైట్ కలరు మనం వాష్ చేసుకుంటుండాలి. కనీసం 1 మంత్కి ఒకసారైనా కొంచెం క్లీన్ చేసుకోవాలి. క్లాత్ అయితే చాలా బాగుందండి. అంత తొందరగా అంటే చిట్లిపోవడం కానీ చిరిగిపోవడం కానీ అవ్వదు. మంచి క్వాలిటీ చాలా బాగుంది. తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న జిప్ ఇచ్చారన్నమాట. మన పెన్సిల్స్ అండ్ పెన్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక చిన్న జిప్ ఇచ్చారు. తర్వాత ఈ మీదన ఒక చిన్న జిప్పు, ఇక్కడ జిప్ ఇచ్చారన్నమాట. ఇందులోనే మనం డైరీస్ అన్నీ పెట్టుకోవచ్చు. అది అప్పుడే పెట్టేసుకుంది. ఇక్కడ బుక్, డైరీ, తర్వాత పెన్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇంకోటి 4 జిప్స్ ఇచ్చాడు అనమాట దీనికి. తర్వాత ఇక్కడ కూడా ఇలాగొచ్చి ఇక్కడ ఒక చిన్న జిప్ వచ్చింది, కనిపిస్తుందో దాని మీదన చిన్న పాకెట్ లాగా ఇచ్చాడు. ఇదిగోటి ఇచ్చి దానిలో అంటే ఒక్కొక్క పెన్ ఇలా పెట్టుకోవడానికి ఉన్నది. తర్వాత ఇంకోటి మెయిన్ది పెద్ద జిప్ అయితే ఉంది. చాలా బాగుంది క్లాత్ అయితే, నాకైతే నచ్చింది. ఇప్పుడు 8th కాబట్టి 10th వరకు అయిపోద్ది బ్యాగ్ దానికి. అంతే. ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇంట్లో కప్పులన్నీ పాడైపోయాయండి. కప్పులన్నీ విరిగిపోయి మెయిన్. అయితే కప్పులు తీసుకుందాం, మనకి డీమార్ట్లో ఆఫర్లో ఉంటాయి కదా అని చెప్పి ఈ కప్పులు అయితే తీసుకున్నాను. డీమార్ట్లో బాగున్నాయండి కప్పులు. ఈ కప్పులు అయితే తీసుకున్నాను. ఇదేంటంటే వైటు తర్వాత పింక్ ఉంది. పింక్తో డిజైన్ అయితే ఉంది, బాగుంది. 99 రూపీస్ మాట. 100 రూపీస్కి కప్పు 6 కప్పులు వచ్చాయి. సెట్ అయితే బాగుందండి. మనం పైన కప్ తీసుకున్నా కూడా 20 రూపీస్ ఈచ్ కప్పుగా ఉంటుంది. ఇలాగ మనం గిఫ్టింగ్ ఆప్షన్ కూడా బాగుంటుంది. ఎవరికైనా అంటే ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా బాగుంటుంది. 99 రూపీస్కి చాలా బాగుంటుంది కదా. అదైతే తీసుకున్నాను. తర్వాత అయితే 2 లెగ్గీస్ తీసుకున్నానండి. నావి లెగ్గీస్ అన్నీ పాడైపోయామాట. టాప్స్ ఉన్నాయి, లెగ్గీస్ అన్నీ పాడైపోయి నేను ఏం చేస్తానంటే స్ట్రీట్ మార్కెట్లో ఓ 2 సార్లు తీసుకున్నాను. అవి ఎక్కువగా వాష్ చేయడం కానీ ఇది కానీ అవడంతో కొంచెం పిట్లిపోయినట్టు అయిపోయి
అయితే బ్లాక్ వైట్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఏ డ్రెస్సులకైనా అవుతాయి రెండుని. లైట్ కలర్ డ్రెస్సులకి అన్నిటికీ బ్లాక్ వాడతాం. డార్క్ కలర్స్కి అన్నిటికీ వైట్ యూజ్ చేయొచ్చు. ఈ రెండు ఉంటే మంచిది. మెయిన్ కలర్స్ ఈ రెండు ఒకటి మెరూన్ ఒకటి గ్రీన్ ఒకటి ఉంటే ఇంకా అన్ని డ్రెస్సులకి యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఈ రెండు లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను. క్లాత్కి వస్తే చాలా బాగుందండి. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే. తర్వాత ఇది ఫుల్ది కాదు, యాంకిల్ లెంత్, అందుకు కొంచెం మనకి యాంకిల్ వరకు వస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడీలాగా రావడం లేదు, యాంకిల్ లెంత్ అందరూ వాడుతున్నారు కాబట్టి ఇదైతే తీసుకున్నాను. సేమ్ బ్లాక్ కూడా అంతే, రెండు తీసుకున్నాను. ఇవి నాకు 199 పడ్డదండి, అంటే 200 ఈచ్. మనకి స్ట్రీట్ మార్కెట్లో అయితే 150 ఉంటుంది. ఇదిగోటి 200కి వచ్చి స్ట్రీట్ మార్కెట్లో అయితే 150కి ఉంటాయి. అవి ఎక్కువ కాలం రావు. ఇది క్లాత్ బట్టి చూస్తే మనకు పర్వాలేదు అనిపిస్తుంది. చూద్దాం వాడాక ఎలా ఉంది ఏంటి అన్నది షేర్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ అయితే పాపకి బ్యాగ్ కొన్నాం, నాకేంటి కొనలేదని చెప్పి ఆ బాబు కొంచెం మొహం మార్చేసాడు, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇదైతే 79 రూపీస్ పడింది, ఫుల్ గ్లాస్ మాట. ఇదేంటంటే ఫ్రూట్ జ్యూసెస్ అది తాగొచ్చు దీనిలో వేసుకొని. ఇంకోటి ఇంత బాగుంది, ఇలాగ మూత అయితే వస్తుంది, ఒక స్ట్రా అయితే ఉంది. ఇదిగోటి ఇది రివర్స్ పెట్టినట్టున్నారు. ఇదిగోటి ఇది ఉన్నది కదా, ఇది లోపలికి ఉంటుంది. ఇలాగ లోపలికి ఉందనుకోండి, వాళ్ళు లాగినా కూడా రాదు. అందుకు ఇలా పెట్టేసుకొని దీనిలో ఏదైనా జ్యూసెస్లు ఫ్రూట్ జ్యూస్ అవి ఇస్తే తాగొచ్చు. మిల్క్ లాంటిది అయితే మనకి స్ట్రాలో ఉండిపోద్ది, ఏమైనా మిగడ అలాంటివి. అలా కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగడానికైతే బాగుంటుంది. 79 రూపీస్ పడిందండి. తర్వాత ఇప్పుడు వింటర్ వచ్చేస్తుంది కదా, ఒక 2 months నుంచి ఎక్కువ చలిగా ఉంటుంది. ఆల్మోస్ట్ 1 month 2 months ఎక్కడ. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, మాకైతే ఎక్కువగా పడుతుంది. మీకు ఎలాగుందో ఏంటో చెప్పండి. అయితే చాలా మాకు ఓపెన్ ప్లేస్ కదండి, చాలా ఎక్కువ డ్రై అయిపోతుంది అని చెప్పి ఒక మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను. ఇది డ్రై స్కిన్కి మాట. ఇది కోకోనట్ మిల్క్ అండ్ కోకో మాట. ఇది ఎక్స్ట్రా డ్రై స్కిన్ వాళ్ళకి. అయితే ఇది ఎందుకు తీసుకున్నాను, నాది నార్మల్ స్కిన్ కదా అనుకుంటే, మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండడం బట్టి స్కిన్ అది బాగా డ్రై అయిపోతుందండి. అందుకని అయితే ఇది తీసుకున్నాను. ఇదైతే మనకి ఎంత పడింది, ఇది ఆఫర్లో వచ్చిందండి నాకు. 110 రూపీస్ పడింది. ఇంత ఈ వింటర్ టైం అంతా అయిపోతుంది, తర్వాత సమ్మర్లో నార్మల్ది తీసుకుంటాను. బాబుకి కూడా ఎక్కువ స్కిన్ డ్రై అయిపోతుంది, వాడికి కూడా వాడుతున్నాను ఇది. ఇది తీసుకున్న తర్వాత ఒకసారి టెస్టింగ్ కోసం ఒక 1 day వాడనమాట. చాలా బాగుంది, ఇదైతే నచ్చింది. ఎవరికైనా ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉండి వింటర్లో బాగా డ్రైగా ఉంటే బెస్ట్. నేను ఇది ఇంకొకసారి పూర్తి రివ్యూ అయితే చేస్తాను. నేను ఒక 2-3 times వాడిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది పూర్తి రివ్యూ అయితే చేస్తాను. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.